గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేత, నేను మానస. ముందుగా హెడ్లైన్స్. నిమ్మగడ్డపై మంత్రి అవంతి విమర్శల వర్షం. ఎన్నికల కమిషనర్ రమేష్ కమిషన్లా మారిందని ఎద్దేవా. విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి పర్యటన. పోలవరం పనులను చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆగ్రహం. తూర్పు గోదావరి జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ. పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి వేణు. గుంటూరు జిల్లాలో భూమిలో పీడీఎస్ రైస్ నిల్వలు. 40 బస్తాల బియ్యం స్వాధీనం. ఇక డీటెయిల్స్కి వెళ్తే, అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమన్నట్లు చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. అన్ని విధాలుగా పరిశ్రమల అభివృద్ధికి వైసీపీ సిద్ధంగా ఉందని, విశాఖ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. యనమల స్పృహ లేకుండా మాట్లాడుతున్నారని, ఎన్నికల కమిషన్లా కాకుండా రమేష్ కమిషన్లా నిమ్మగడ్డ పనిచేస్తున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో జరగాల్సిన ఎన్నికలను ఎందుకు నిమ్మగడ్డ నిర్వహించలేదని ప్రశ్నించారు. ఎక్కువ అవకాశం ఉన్నటువంటి నగరం ఈ రోజున విశాఖ నగరం. ఎందుకంటే మనకు తెలుసు, 2 పోర్టులు ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రైల్వే జంక్షన్, మరి నేషనల్ హైవే కనెక్షన్ కానీ, రైల్వే కనెక్షన్ కానీ, వీటితో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి పరిపాలన రాజధాని కూడా అనౌన్స్ చేశారు. ఈ తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, వాటిని జిల్లా స్థాయిలో ఏ రకంగా పరిష్కారం చేయాలి, రాష్ట్ర స్థాయిలో ఏ రకంగా పరిష్కారం చేయాలి అనే దాని గురించి రేపు ఉడాచలం థియేటర్లో 2 o'clockకి ఈ స్థానికంగా ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీలు కానీ, ప్రైవేట్ ఇండస్ట్రీస్ కానీ, మిగిలిన ఇండస్ట్రీస్ తోటి అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో దానిలో వారి సమస్యల్ని క్షుణ్ణంగా మరి అధ్యయనం చేసి ఈ స్థాయిలో ఇక్కడ పరిష్కారం చేయడం, మరి ఇక్కడ లేకపోతే ఒకసారి అసెంబ్లీ కూడా సెషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి 30వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు అక్కడ కూడా ఈ పరిశ్రమ శాఖ మంత్రి, పరిశ్రమ శాఖ సెక్రటరీ గారితో గౌరవ ప్రజాప్రతినిధులు అందరినీ కూడా అక్కడ పిలిపించి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ప్రధానంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా రాబోతున్న తరుణంలో విశాఖపట్నం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఇక్కడున్న వారందరి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఈరోజు పారిశ్రామిక రంగానికి సంబంధించి ఈ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు అనేది అడ్రస్ చేయడం కోసం రేపు పారిశ్రామికవేత్తలతోనూ అటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పరిశ్రమలతోనూ ఒక సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు, ఇతర పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, మంత్రులందరూ కూడా దీంట్లో పాల్గొంటూ ఉన్నాం. ప్రధానంగా కోవిడ్ వచ్చిన తరుణంలో అన్ని రంగాలను ఆదుకున్నట్టే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమల్ని ప్రొటెక్ట్ చేయడం అవసరం. అప్పుడు మాత్రమే ఉద్యోగ కల్పన అనేది జరుగుతుంది, ఉపాధి అవకాశాలను దెబ్బతీయకుండా ఉంచగలుగుతామని రీస్టార్ట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు దాదాపు 900 కోట్ల రూపాయల పైచీలకు కూడా చెల్లించడం జరిగింది. ఇదే కాకుండా నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను తయారు చేయాలి. ఎప్పుడు ఉద్యోగాలు ఆశించేవారిగానే కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవారిగా వారిని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ దేశంలోనే వివిధ రాష్ట్రాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కొనియాడే పరిస్థితిలో ఒక పాలసీని ప్రకటించిన తయారైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ పర్యటనలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు హైదరాబాద్ లో ఉండి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. పోలవరం పూర్తి కాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని, పక్క రాష్ట్రాలతో కేసులు వేయించారని మండిపడ్డారు. పోలవరం దగ్గర 150 అడుగుల వైఎస్ఆర్ విగ్రహం పెడతామంటే చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదని విమర్శించారు. నిమ్మగడ్డ చంద్రబాబు తొత్తుగా మారిపోయారని, టీడీపీ అధికార ప్రతినిధిగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని చెప్పారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం. కానీ ఈరోజు ప్రతిపక్షం
ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్ ప్లే చేయకుండా స్వార్థపూరిత ప్రయోజనాల కోసం, తమ వర్గ ప్రయోజనాల కోసం ఒక ఎన్ఆర్ఐ పార్టీగా, అంటే ఆంధ్రాలో కూడా ఉండరన్నమాట, వేరే రాష్ట్రాల నుంచి ఆపరేట్ చేస్తున్నటువంటి ప్రతిపక్షం ఈ దేశంలో ఏదైనా ఉంది అని అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అని అంటే చంద్రబాబు నాయుడికి, ఆయన కుమారుడికి కడుపు మంటగా ఉంది, బాధగా ఉంది, మనసంతా అల్లకల్లోలం అయిపోతూ ఉంది. ఆ ప్రాజెక్టును అడ్డుకునేందుకే పక్క రాష్ట్రాలైనటువంటి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలని ఆయన ప్రవోక్ చేసి వాళ్ళ చేత కేసులు వేయించడం జరిగింది. చంద్రబాబే. వైఎస్ఆర్ గారి హయాంలో పోలవరం ప్రాజెక్టు పైన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది చంద్రబాబు నాయుడే. ప్రజలు ఈ విషయాలన్నీ కూడా మర్చిపోవట్లేదు. పోలవరం ఎడం కాలువ, కుడి కాలువ పనుల్లో 20 నుంచి 30% పనులకు సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ని అడ్డుకున్నది దాన్ని 2004-09లో చంద్రబాబు నాయుడే అన్నటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక నెగటివ్ పర్సన్. పాజిటివ్ దృక్పథం అన్నటువంటిది ఎక్కడ, ఏ అణువులో కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడులో లేదన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలంలో లాటరీ పద్ధతిలో ఇళ్ల కేటాయింపు కార్యక్రమంలో భాగంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తెలిపారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు ఏమాత్రం ఆగలేదని అన్నారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు పేదలందరికీ ఇళ్ల పట్టాలు అందిస్తున్నారని చెప్పారు. అంటే ఒక తండ్రియో లేదా దోపుట్టువో తన సోదరికి భూమి రాసిచ్చినట్లుగా రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ కల్పించిస్తారని చెప్తే వారు భయపడిపోయి కోర్టులను ఆశ్రయించారు. ఇంటి స్థలం ఉండాలి, ఇల్లు ఉండాలి. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత నేటి వరకు ఎన్నిళ్ళు కట్టారో అన్నిళ్ళు 5 సంవత్సరాల్లోనూ కట్టాలనేటువంటి లక్ష్యంతో 30 లక్షల ఇళ్ల పట్టాలు. ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం. మనందరికీ తెలుసు సెంటు భూమి కొనాలంటే ఎంత ఖరీదు ఉందో. పేదలకి అది కలగా మిగిలిపోయింది. అయ్యో నాకు సొంత స్థలం ఎప్పుడైనా ఒక సెంటు నేను కొనుక్కోగలనా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముందు ఎన్నడూ జరగనటువంటి రీతిలో ప్రజల యొక్క సంక్షేమమే తన ప్రభుత్వ ధ్యేయమని, ఆ సంక్షేమం కోసం అహరహం కష్టపడుతూ ఈ దేశం అంతా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా, ఈ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం అధికంగా ఉన్నప్పటికీ కూడా, ఈ గత 9 మాసాల్లో కరోనా విపత్తు భయంకరంగా ఈ రాష్ట్ర ప్రజల్ని పట్టి పీడిస్తున్నా ఆ భయాన్ని నుంచి బయటపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పెదపాలెం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నిల్వలపై సమాచారం అందుకున్న అధికారులు ఓ ఇంటిలో తనిఖీలు చేపట్టారు. ఇంట్లోని ఖాళీ స్థలంలో భూమిలో గుంత తీసి నిల్వ ఉంచిన 40 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఓకేనా? ఓకే సార్. ఓకే. శ్రీయుత
జిల్లా జాయింట్ కలెక్టర్ గారి వారి ఆదేశాల మేరకు పొన్నూరు మండలం పెద్దపాలెం నందు మాకు వచ్చిన సమాచారం మేరకు ఈ గ్రామంలో అక్రమంగా నిల్వలో ఉంచిన వాటిపై విచారణ చేసి తనిఖీలు చేయటం జరుగుతున్నది. అందులో భాగంగా దూలిపాల వెంకయ్యమ్మ అనే వారి ఇంట్లో ఖాళీ స్థలంలో వాళ్ళకి గల ఖాళీ స్థలంలో మేము అక్రమంగా భూమి మీద పట్టా వేసి గడ్డి వేసి దానిపైన చెత్తలాగా వరిగడ్డి వాములాగా తయారు చేసిన బియ్యంను గుర్తించి 40 బస్తాలు సుమారుగా 20 క్వింటాల వరకును అక్రమంగా నిల్వలను పట్టుకోవడం జరిగినది. ఇవే కాకుండా గ్రామంలో మరెక్కడైనా సరే ఈ అక్రమంగా నిల్వలు ఉన్నట్లు మీరు ఎవరైనా మాకు తెలిసినంత మీ పేరు గౌప్యంగా ఉంచి వాటిపై మేము రైడ్ చేసి సీజ్ చేసి పట్టుకోగలమని తెలియజేస్తున్నాను. మాకే కాదు బాపట్ల సిఎస్డిటి గారు అట్లానే మా జాయింట్ కలెక్టర్ గారికి డిఎస్ఓ గారికి అయినా సరే ఫోన్ చేసి వివరాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అట్లానే ఈ యొక్క దాడిలో మా మిత్రులు ఏమూరు సిఎస్డిటి గారు, మా ఆర్ఐ పొన్నూరు వారు ఈఆర్ఓస్తో కలిపి ఈ యొక్క రైస్ను పట్టుకొని సీజ్ చేయడమైనది. వీటిని ఎమ్మెల్యేస్ పాయింట్కి హ్యాండ్ ఓవర్ చేసి దీనిపై 6A కేసు నమోదు చేస్తున్నామని ఈ మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక విజయనగరం జిల్లా మెంటాడ మండలం శిలవలస గ్రామంలో సర్వే నెంబర్ 16లో సాగు చేస్తున్న భూములకు డి పట్టా మంజూరు చేయాలని గిరిజన సంఘం అధ్యక్షులు తామరపల్లి సోములు డిమాండ్ చేశారు. గత 20 ఏళ్లుగా ఆ భూమిలో చిరుధాన్యాలు సాగు చేస్తున్నారని, గతంలో కూడా డి పట్టాలు మంజూరు చేయాలని కోరినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సోములు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పట్టాలు మంజూరు చేయాలని తహసీల్దార్ రవికి వినతి పత్రం అందజేశారు. ఎందుకంటే ఇది ఎమ్మెల్యే గారు అందరూ కరెక్ట్గా చేసిన ప్రోగ్రామ్ ఈ ఎస్సీ వాళ్ళకి భూమి ఇవ్వాలని కూడా, కాబట్టి మీ పట్టుకొచ్చి ఏమి చేయడం జరగదు. ఫోన్ చేశాడు మెంటాడ మండలం పండంగవలస పంచాయతీ సవరవేల్ తామరపల్లి సోములు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి. అయితే మన గతంలో మా చీలవలస రెవెన్యూలోని సర్వే నెంబరు 16లోని మరి 10 ఎకరాలు సుమారు ఉంటాయి. అక్కడ మా గిరిజనులు 5గురు సాగు చేస్తున్నారు. ఒకటి పనుకు పెంటయ్య, 2 బొబ్బాది బుదరయ్య, 3 మన రాకోటి బుదరయ్య, 4 రాకోటి బిరసయ్య, 5 డోల సంజేశ్వరరావు అనే 5గురు కుటుంబాలు అక్కడ సాగు చేసుకుంటున్నారు. అదే నిన్న ఎంఆర్ఓ గారు విఆర్ఓని పంపించి అన్ని సర్వేసి మిలిటరీ సైనికులకి ఇవ్వడానికి పంపించారట. దీన్ని మేము సాగు చేస్తుండగా మీరు ఎలాగంటే సర్వేని పంపిస్తారు అని మేము ఈరోజు మళ్ళా ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మేము ఒక దరఖాస్తు ఎంఆర్ఓ గారికి ఇచ్చాము. దానికి సారు మీకు ప్రతి ఒక్క కుటుంబానికి 2 ఎకరాలు ఇస్తూ మిగిలిన భూమి మేము మిలిటరీలకు ఇస్తాము అన్నట్టుగా సార్ చెప్పారు. మీకు హామీ ఇచ్చారు? మాకు హామీ ఇచ్చారు. దానికి ఆ విధంగా మాకు పట్టాలు ఆ రకంగా మా 5 కుటుంబాలకు 2 ఎకరాల చొప్పున ఇచ్చి మాకు ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. టైం లేదు, రావడం లేదు. టైం ఉంటే వచ్చి భూమి ఎవరిదని చూస్తాం. మీరు కొంతమంది 6 ఎకరాలు చేశారు, అలాగే 4 ఎకరాలు చేశారు. మాకు 2 ఎకరాలు. ఇక లాక్డౌన్ లో సైతం తమ ప్రాణాలు పణంగా పెట్టి సమాజానికి సేవలు చేసిన పత్రికా సోదరులను ఆదుకుంటామని రాష్ట్ర కుప్పల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు తెలిపారు. విజయనగరం జిల్లా కొత్త వలసలో మండల జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం నాయుడు బాబు మాట్లాడుతూ మండల జర్నలిస్టులకు ఇంటి పట్టాలు మంజూరుకు స్థానిక ఎమ్మెల్యే ఎంఆర్ఓతో చర్చించి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఉదయం లేచి మేము అందరం కలిసి ఉన్నాం కాబట్టి మేము మళ్ళీ ఒకరిమాకు పొగుడుకోవాల్సిన అయితే మన సంఘానికి నాయుడు బాబు గారు మొదట మనం పెట్టినప్పుడే కూడా వచ్చి ఆయన సలహా తీసుకున్న తర్వాతే మనం ఇలాగ పట్లాసలో ఏమి కాలంలో పెట్టవలసి వస్తుందని చెప్పి మనం ఈ అసోసియేషన్ పెట్టడం ఆయన అందరూ జాగ్రత్త చేయండి మన ప్రోత్సాహంలో ఉంటుందండి అదనంగా టెక్నిక్ నుంచి డ్రా చేస్తున్నారు. కాకపోతే మనల్ని కలవడంలో కొద్దిగా గ్యాప్ వస్తుంది.
ఇక చిత్తూరు జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న డీకే సత్యప్రభ అకాల మరణం అత్యంత బాధాకరమని జిల్లా టీడీపీ అధ్యక్షులు పులివర్తి నాని అన్నారు. డీకే కుటుంబం నిత్యం పార్టీ అభివృద్ధికి పాటుపడిందని గుర్తు చేసుకున్నారు. ఆత్మకూరులోని టీడీపీ కేంద్రం కార్యాలయంలో సత్యప్రభ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించే సత్యప్రభ మరణం తమ పార్టీకి తీరని లోటని అన్నారు. ఎమ్మెల్యేగా చేసిన 5 ఏళ్లలో చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఆమె పాత్ర గుర్తించదగిందని పేర్కొన్నారు. జాతీయ పార్టీ ఉపాధ్యక్షులు గవర్నీల శ్రీ సత్యబ్రహ్మ గారు నేను రాత్రి అకాల మరణం చెందారు. వారు ఎక్కడున్నా కూడా ఆత్మశాంతిగా ఉండాలని వాళ్ళ కుటుంబానికి కూడా జిల్లా పార్లమెంట్ తరఫున కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆ ఉన్న రోజులు పార్టీకి ఎల్లవేళ కృషి చేస్తూ అందరిని ఆదరిస్తూ పార్టీకి పెద్ద దిక్కుగా చిత్తూరు జిల్లాలో ఉన్నారు. అటువంటి వ్యక్తిని మేము పోగొట్టుకునేందుకు కూడా చాలా బాధాకరం కూడా తెలియజేసుకుంటున్నాం. సత్యప్రభు గారు అమర్ రహే 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 జోహార్ సత్యప్రభు గారు జోహార్ సత్యప్రభు గారు. లోని బరంపురంలో తెలుగు ఒడియా ద్విభాషా చిత్రం శివరుద్ర నిర్మాణం ప్రారంభమైంది. ఇందులో భాగంగా సినిమా మోషన్ పోస్టర్ విడుదల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి చంద్రశేఖర్ సాహు పాల్గొని పోస్టర్ ఆవిష్కరించారు. సినిమా భారీ విజయం సాధించాలని కోరుతూ సినిమా యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో త్రాగునీటి కార్మికులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. గత 11 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేదని, కనీస వేతనాలు చెల్లించడం లేదని కార్మికులు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక సమస్యలు వెంటనే శ్రీరామరెడ్డి వాటర్ వర్కర్స్ ప్రభుత్వ ఉద్యోగులుగా కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వంలో ఉద్యోగులు. శ్రీరామరెడ్డి తాగినీటి పథకంలో గత 11 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. కనీస వేతనం మాకు ఇదివరకు అమలు చేయలేదు. పిఎఫ్ అవకతవకలుగా పిఎఫ్ 2014 నుంచి కట్టినారు. 2014 నుంచి పిఎఫ్ కట్టినా అవి అవకతవకల్లో ఉన్నాయి. ఒక్కరికి కూడా కరెక్ట్గా చేయలేకపోయారు. ఆ విధంగా మేము ఈ రిలే దీక్షలో 25 నుంచి 19 నుంచి 25వ తారీఖు రిలే దీక్షలు పెట్టినాము. మా రిలే సిఐటి అనుబంధం తరఫున మన జిల్లా అధ్యక్షులు మన శ్రీనివాసరావు గారు, మరి ఏఎస్ఎఫ్ లీడర్ మన అచ్యుత్ ప్రసాద్ గారు ఈ కార్యక్రమం. గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడి గ్రామంలో నూతనంగా నిర్మించిన సెంట్ లూథరస్ చర్చ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుని దయతో రాష్ట్రం సుపరిపాలన, పాడి పంటలతో సుభిక్షంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట మాజీ శాసనసభ్యులు మరి రాజశేఖర్, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అద్భుతమైన చర్చని నిర్మించుకోవడానికి ముఖ్య కారణమైన ప్రసాద్ గారికి, అలాగే ఈ గ్రామంలో ఉన్న తెలిసి ఎంతో మంది వాళ్ళందరికీ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించుకుంటున్న అందరికీ కూడా శుభాకాంక్షలు. ఏదైతే చెప్తున్న మీరందరూ కూడా దీంట్లో అందరూ చేసి ఇటువంటి మంచి భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది. అయితే యేసు కృప మీ అందరి మీద ఉండాలని, అందరి మీద ఉండాలని, అందరి మీద పై కూడా ఉండాలని చెప్పి అందరూ కూడా ప్రార్థిస్తున్నాం. వీటితో పాటు ప్రార్థనతో పాటు మరీ ముఖ్యమైనది మంది చర్చలు ఇవన్నీ కూడా అవసరం. వీటితో పాటుగా
వారిని పిల్లల్ని బాగా చదివించడం మంచిగా ప్రతిలో అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తాం. అమ్మఒడి టీచర్స్ వాటన్నింటినీ ఉపయోగించుకొని ఎంత పద్ధతులు అయితే మీరు చర్చని ఇది తప్పు కుటుంబాలు ఉన్నా కానీ తీసుకోగలిగారు. అంతకంటే ఎక్కువ పద్ధతులతో మీరు అందరూ వ్యాపించని కరోనా తుంగభద్ర పుష్కర స్థానాలతో వ్యాపిస్తుందా అని బీజేపీ నేతలు ప్రశ్నించారు. నిబంధనలు పాటిస్తూ పవిత్ర పుష్కర స్థానాలు ఆచరిస్తే కరోనా సోకుతుందని చెప్పడం విడ్డూరమని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినా అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు. అక్రమరస్తులను చేయడం వెంటనే నశించాలి. అక్రమరస్తులు వెంటనే పుష్కరాలను నిర్వహించలేని సీఎం వండి వైఖరి, పుష్కర స్నానం చేయించలేని సీఎం వండి వైఖరి. అక్రమరస్తుల సిగ్గుచేటు సిగ్గుచేటు పుష్కర స్నానాలు చేయమంటే అడిగితే అక్రమరస్తుల, పుష్కరాల్లో స్నానాలు చేయమని అడిగితే అక్రమరస్తుల. నశించాలి సీఎం కమండి వైఖరి, నశించాలి సీఎం కమండి వైఖరి, నశించాలి సీఎం కమండి వైఖరి. Go back, CM, 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 go back, go back. Chale. Bharat Mata ki jai. Stand down, CM. 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 అక్రమరస్తులను చేయడం వెంటనే నశించాలి. అక్రమరస్తులు వెంటనే పుష్కరాలను నిర్వహించలేని సీఎం వండి వైఖరి, పుష్కర స్నానం చేయించలేని సీఎం వండి వైఖరి. అక్రమరస్తుల సిగ్గుచేటు సిగ్గుచేటు పుష్కర స్నానాలు చేయమంటే అడిగితే అక్రమరస్తుల, పుష్కరాల్లో స్నానాలు చేయమని అడిగితే అక్రమరస్తుల. నశించాలి సీఎం కమండి వైఖరి, నశించాలి సీఎం కమండి వైఖరి, నశించాలి సీఎం కమండి వైఖరి. Go back, CM, go back, CM, go back, CM, go back, CM, go back, CM. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిమ్మగడ్డపై మంత్రి అవంతి విమర్శల వర్షం. ఎన్నికల కమిషన్ రమేష్ కమిషన్లా మారిందని ఎద్దేవా. విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి పర్యటన. పోలవరం పనులను చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆగ్రహం. తూర్పు గోదావరి జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ. పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి వేణు. గుంటూరు జిల్లాలో భూమిలో పీడీఎస్ రైస్ నిల్వలు. 40 బస్తాల బియ్యం స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత నమ్మకం.